అందరికీ నమస్కారాలు. నా పేరు లయా కాళంశెట్టి. నేను రంగారెడ్డి అర్బన్ జిల్లా మహిళా మోర్చా జనరల్ సెక్రటరీ. నేను ఇప్పుడు మనకి ఇప్పుడు ఉండే పరిస్థితులు మనకి మూడోసారి మోడీ గారు తప్పకుండా ప్రధానమంత్రి అవ్వాలి. ఎందుకు అవ్వాలనంటే ఇప్పుడు మనం చూస్తున్నాం 10 ఏళ్ల పరిపాలనలో ఎంతో మార్పు తెచ్చుకున్నారు. మహిళలకి 33% రిజర్వేషన్ ఎవ్వరు చేయలేదు. మోడీ గారు వచ్చినాక 33% రిజర్వేషన్ ఇచ్చి మహిళలు ఒక కొత్త ఒక ఉత్సాహం తెప్పించినారు. సో మహిళలు అందరూ కూడా ప్రతి అంటే పొలిటిక్స్లో కూడా రాజకీయంలో కూడా ఎదగాలి. ఓన్లీ జెంట్స్ కాదు ఇక్కడ ఉండేది, మహిళలు కూడా బాగా రావాలి. నారీ శక్తి ఉంటేనే ఈ దేశం ఇంకా డెవలప్ అవుతుంది అనే దానికోసము ఆయన మహిళల కోసం ప్రతి విషయాల్లో ఆయన మహిళలకు ప్రాముఖ్యం ఇస్తున్నారు. సో అలాంటి ఒక వ్యక్తి అనేది మోడీ గారు ఒక్కటే. అలాగే ఇప్పుడు చూస్తున్నాము ఏ ప్రధానమంత్రి కూడా ఎప్పుడు కూడా కింద స్థాయి వరకు ఉండే వాళ్ళకి వాళ్ళు డైరెక్ట్ వెళ్ళి కలవడానికి ఎప్పుడు కూడా ఒక ఛాన్స్ ఇవ్వలేదు. ఈసారి మోడీ గారు తెలంగాణకు వస్తే డివిజన్ ప్రెసిడెంట్స్ నుంచి మోడీ గారిని కలిసే ఛాన్స్ ఇచ్చారు. అంటే కింద స్థాయి నుంచి కూడా ఎంత పెద్ద స్థాయిల వరకు ఉండే వాళ్ళు కూడా నేను అందుబాటులో ఉన్నాను, నేనున్నాను మీతోటి, మీకు ఏదైనా కష్టాలు వచ్చినా వచ్చినా మీకోసం నేనున్నాను అన్న ఒక్క గొప్ప వ్యక్తి అనేది మోడీ గారు ఒకటే. సో మోడీ గారు తప్పకుండా రావాలి. 400 పార్ అనేది ఈసారి అందరు కలిసి మనం ఆయనకి ఇస్తే అలా మోడీ గారు ఆయన అనుకున్నదన్నీ అంటే మన దేశాన్ని డెవలప్మెంట్ కోసం ఏం చేయాలనుకున్నారో అన్నీ ఆయన చేస్తారు. ఇప్పుడు మనకు తెలుసు యూసీసీ అలాగే సిఏఏ ఇదన్నీ అమలు చేయడానికి 400 పార్ వస్తే ఆయన తప్పకుండా చేస్తారనేది కోరుకుంటూ మోడీ గారిని గెలిపించాలి. ఈటెల రాజేంద్ర గారు మల్కాజిగిరి నుంచి మోడీ గారి కోసం ఈటెల రాజేంద్ర అన్న ఉన్నారు, అన్నను గెలిపించాలి. అన్న అంటే అందరికీ తెలిసే వ్యక్తి, అన్నను గెలిపించాలి. అలాగే మోడీ గారు కూడా గెలవాలని కోరుకుంటున్నాను.